హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆహ్, పిల్లల కోసమండి. పిల్లలు ఈ మధ్య మాట వినటం లేదు. వాళ్ళ కోసం కొన్ని టిప్స్ నేనేం చేస్తాను, మనం ఎలాగ వాళ్ళని మార్చుకోవాలి అన్నది నేను ఈరోజు మీకు చెప్తానండి. అవి నేను బుక్‌లో కూడా రాసుకొని వచ్చేసాను మర్చిపోతానేమో అని కొన్ని టిప్స్ రాసుకున్నాను. నేను పాటించినవి, కొన్ని నాకు తెలిసినవి, వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నవి. అవి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలంటే ఎవరికిష్టం ఉండదండి. అందరికి ఇష్టం. ఇంకా తల్లిదండ్రులకైతే మరీ ఇష్టం. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు? మా అబ్బాయిని మేము కాదు అవతల వాళ్ళు పొగిడితే చూడాలి. అవతల వాళ్ళు వీళ్ళ అబ్బాయి ఎంత మంచోడు, వీళ్ళ అమ్మాయి ఎంత మంచిది. అదే కదా మనం ప్రతి ఒక్క మదర్ అండ్ ఫాదర్ ఆలోచిస్తాం. మా మా బేబీని అందరూ పొగడాలి. మా అబ్బాయిని అందరూ చేయాలి. మేమే కాదు, వాడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర మంచిగా ఉండాలి. వాడిని అందరూ పొగడాలి. అదే కదా అనుకుంటారు. అలా అనుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మన దాంట్లోనే ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళని ఒక స్టడీగా నడిపించేది మనమే కాబట్టి. సో, అలా ఎలా మనం చేయాలి అన్నది అది మనకి ఫస్ట్ చిన్నప్పటి నుండి మనం చెప్పాలండి. అది ఎలా చెప్పాలి ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ ఏంటంటే మనం పిల్లల్ని ప్రేమగానే పెంచుతాం. ప్రతి ఒక్కరు ప్రేమగానే పెంచుతారు. కానీ మరీ అంత ప్రేమగా పెంచండి. ఎక్కడ ఏది వద్దు అని చెప్పినారో వద్దు అని చెప్పండి పేరెంట్స్. కొంతమంది వద్దు అని చెప్పలేరు. అది చెప్పాలి. చెయ్యొద్దు, వద్దు, ముట్టుకోకు, వద్దు, నో అన్నది మీరు చెప్పాలి. యాస్ ఎ ఫాదర్, మదర్‌గా. అది ఎలాగా? నేనైతే ఇప్పుడు మా ఇంట్లో విషయం ఏంటంటే, హ్మ్, నేను వాళ్ళతో వెళ్ళినప్పుడు నన్నేమి అడగరు. వాళ్ళ డ్యాడీతో పెడితే వెళ్ళి బుర్ర తినేసి అన్నీ కొనిపించుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాను. నేను ఎందుకు ఇవన్నీని నేను ఒక మదర్‌గా నేనేం చెప్తానంటే, ఈ వస్తువు నీకు ఉపయోగపడతదా? పడదా? యూజ్ ఉందా? లేదా? యూజ్ ఉంటే తీసుకో. యూజ్ లేకపోతే వద్దు. లేదు యూజ్ ఉందని వాడు తీసుకున్నా ఆ యూజెస్ ఏంటో నేను చెప్తా. ఇది నీకిలా యూజ్ అవ్వదు. ఇది దీనికి నీకు యూజ్ అవ్వదు అని మనం పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలంటే అవతల అబ్బాయి కూడా మదర్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఆ రెస్పెక్ట్ కూడా మనమే తెచ్చుకోవాలి. ఎలాగా నేను చెప్తున్నాను కదా! అన్నిట్లోని మనం అన్నీ వద్దను మనకి ఏదైతే వద్దనిపిస్తే దాన్ని వద్దని చెప్పాలి. మిగతా వాటిలో మనం ప్రేమ చూపించాలి. నేను మా పిల్లల దగ్గరైతే అలాగే ఉంటాను. ఫుడ్‌లో గానీ, వాళ్ళేమైనా చెప్పిన దాంట్లో గానీ ఓపికగా వింటాను, అన్నీ చేస్తాను. వినిన దాంట్లోనే స్కూల్ నుండి వస్తారండి. మీరు క్వెషన్స్ ఎయండి. "ఏం చెప్పారు నాన్న? ఎలా చెప్పారు? ఏం చెప్పారు? నువ్వు చెప్తావు కదా! నువ్వు నాకోసారి చెప్పు." ఇంత ముద్దుగా, చక్కగా అడిగితే వాళ్ళు ప్రతీదీ చెప్తారు. మన దగ్గర ఒక చిన్న బాండింగ్ ఫ్రెండ్‌షిప్ లాంటిది మొదలవుతుంది. సో, మనం వద్దు అనంగానే వాళ్ళు మా మమ్మీ ఎందుకు చెప్పిందో అని ఆలోచిస్తారనమాట. సో, వెంటనే వాళ్ళు నా నా పిల్లలైతే మటుకు నేను చెప్తే వింటారు. వాళ్ళ డ్యాడీ దగ్గర మటుకు ఎందుకంటే తను చెప్పడు. వాడు వెంటనే డ్యాడీ నాకిది కావాలంటే కొనేస్తాడు. నేనైతే నేను ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. ఇంత ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. ఇది వద్దు, ఇది కొంటే వేస్టు, డబ్బులు వేస్ట్ అది ఇది అని. ఇంకోటి వాడికి ఇప్పుడు నాకోటి నచ్చుతది, వాడికోటి నచ్చుతది. ఇద్దరికీ నచ్చింది తీసుకుంటాం. మా పెద్ద బాబు ఉన్నాడు. వాడికి వేరేది నచ్చుతది. అప్పుడు అందులో నాకు కొంచెం క్లాత్ బాలేదు అనిపించిందనుకోండి, నాన్న ఇది ఇలా ఉందని ఎక్స్‌ప్లనేషన్ చేసి వాడి దగ్గర నుంచి మనం చెప్పాలి. అంతేగాని వాడు చూపించిందల్లా మనం కొనేసి, వాడు చెప్పిందల్లా మనం చేసేస్తే చెయ్యొచ్చు. మనం సంపాదించింది, చేసిందంతా వాళ్ళకే కదా! అది వాళ్ళకి తెలియకుండానే మనం చేయాలి. వాళ్ళకి తెలిసి చేస్తే, మా మమ్మీ ఇలాగా, మా డ్యాడీ ఇలాగా వాళ్ళ బ్రెయిన్‌లో చిన్నప్పటి నుండి అన్నీ పడిపోతాయి. సో, వాళ్ళు వేరేగా పెరుగుతారు. అది మనం కట్ చేయాలి. చిన్నప్పటి నుండే వాళ్ళకి ప్రతి ఒక్కటి నేర్పించాలి. ఈవెన్ ఫుడ్‌తో సహా. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఫుడ్‌లో చెప్పాలంటే అన్నీ అలవాటు చేయాలి. చిన్నప్పటి నుండే. పెద్దయ్యాక తింటాడు. చిన్నప్పుడు ఓన్లీ ఫ్రూట్సే తింటాడండి మా అబ్బాయి అంటే అవ్వదు. అన్నం కూడా పెట్టాలి. పెరుగు కూడా అలవాటు చేయాలి. పాలు కూడా అలవాటు చేయాలి. మా అబ్బాయి పాలు తాగడండి, పెరుగు తాగడండి అని అంటారు. అలవాటు చేయాలి. చిన్నప్పుడే అలవాటవుతాయి. సో, ఫస్ట్ టిప్ అదండి. సెకండ్ టిప్ ఏది కావాలన్నా వెంటనే కొనొద్దు. అలాగని నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే కొంటాను, సెకండ్ ర్యాంక్ వస్తే కొంటాను. మీకు ఎప్పుడు మీ అబ్బాయికి కొనాలి అనిపిస్తే ఆ రోజు కొనియండి. సర్ప్రైజ్‌గా ఇవ్వండి అంతే. అంతేగాని నువ్వు ఇది చేస్తే నీకు ఇస్తాను,
నువ్వు అది చేస్తే నీకు ఇస్తాను, అవి వద్దు. అలాంటివి అస్సలు అట్రాక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆహా నేను ఫస్ట్ ర్యాంక్ తెస్తేనే మా డాడీ ఇస్తారని చెప్పి ఫస్ట్ ర్యాంక్ అందుకు తెచ్చుకుంటాడు. చదివితే వస్తుంది అనేది వాడికి తెలీదు. నేను ఇది ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు మా డాడీ సైకిల్ ఇస్తా అన్నాడు కదా, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. అదొద్దు. మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందో వాళ్ళకి మనమే చెప్పాలి. నీ భవిష్యత్తు ఇలా ఉంటుందిరా, నువ్వు బాగా చదువుకుంటే నీ లైఫ్ అలా ఉంటుంది, నువ్వు బాగా చదువుకోతే నీ లైఫ్ ఇలా ఉంటుంది అని మనమే చెప్పాలి. యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఫాదర్గా మనం చెప్పాలి. ఫాదర్కి అవ్వలేదు అనుకో మదర్ చెప్పాలి. మీ నువ్వు నువ్వు చదివితే నీ చదువు ఎవ్వరు దొంగలించలేరు. నీ డబ్బు దొంగలిస్తారు, నీ బంగారం దొంగలిస్తారు, నీ ఫ్లాట్ అన్నీ పోతాయి. నీ చదువు ఒకటే, ఇది ఎవరు చేయలేరు కదా. అది చెప్పాలి పిల్లలకి ఎప్పుడు. నీ చదువే నీకు. మగపిల్లలకి చెప్పాలి, ఆడపిల్లలకి కూడా చెప్పాలి. ఆడపిల్లలకి ఏమని చెప్తారు, అమ్మ నువ్వు రేపు పొద్దున్న మీ హస్బెండ్కి ఏమైనా వస్తే నువ్వు జాబ్ చేయాలి, జాబ్ చేయడానికైనా ఉండాలి కదా, లేదంటే నీ పిల్లలకైనా నువ్వు చెప్పాలి కదా. సో అలాగా అమ్మాయిలు చెప్తారు. ఇప్పుడు ఎలా ఉన్నారండి అమ్మాయిలు, ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్తున్నారు, చక్కగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, అన్నీ చాలా చక్కగా చేసుకుంటున్నారండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఆడవాళ్ళకున్న నాలెడ్జ్ ఎవరికి ఉండదండి. అలాగని మగవాళ్ళకి నాలెడ్జ్ లేదు అనట్లేదండి, కొంచెం కాకపోతే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం ఆడవాళ్ళకైతే చాలా నాలెడ్జ్ అయితే ఉంటుందండి. నేను అలాగని వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ అని కాదు, చెప్తున్నాను జనరల్గా. వాళ్ళు హౌస్ మెయింటైనింగ్ కానీ అవన్నీ నాకు మనకు తెలీదా మనం ఏం మెయింటైన్ చేస్తాం ఏంటి అని. సో అలాగన్నమాట. అబ్బాయికి ఎప్పుడు ఏదిగా ఉంటుంది ఇలా చెప్పండి, చదువు నీకు ఇంత ముఖ్యం. అలాగే అబ్బాయికి ఏమని చెప్తారు, ఒరే నువ్వు చదివితేనే, నీకు చదువు ఉంటేనే ప్రతిదీ. ఇప్పుడు మనం పర్సనల్గా మాట్లాడుకోవాలంటే అండి, అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది, తను చూసుకుంటాడు, తిని చదువుతాడు. అబ్బాయికి అలా కాదు. వాడు చదవాలి, జాబ్ చేయాలి, జాబ్ చేసి కష్టపడి మనీ తేవాలి, అప్పుడే వాడికి అవుతుంది. ఇది చెప్పండి, చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఎప్పుడైనా చెప్పాలి. చెప్తేనే వాడికి అర్థం అవుతుంది. బాబు నువ్వు సంపాదించాలి, నువ్వు బాగా చదివితేనే నీకు వాల్యూ, నువ్వు సంపాదిస్తేనే నీకు వాల్యూ, నువ్వు ఒక స్టేజ్లో ఉంటేనే నీకు వాల్యూ. ఇవన్నీ మన పేరెంట్సే చెప్పాలండి. మనం ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మన ఇంట్లో వాడికి అన్నీ చెప్పాలి. ముందు నుండి చెప్తేనే వాడికి ఎక్కుతుంది అనమాట. ఎప్పుడో చెప్తే వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే మధ్యలో ఏం అలవాటు అవుతాయో ఏంటో మనకి తెలియదు. నెక్స్ట్ ఇదొకటి. థర్డ్ టిప్ ఏంటంటే మనం ఎలా మార్చుకోవాలి. నేనైతే ఎలా మార్చుకున్నాను, నా పిల్లలు ఆఫ్టర్ కరోనా, నా పెద్ద బాబు, అప్పటికి నా చిన్న బాబు పుట్టలేదు, నా పెద్ద బాబు ఫుల్ చేంజ్ అయిపోయాడు. చెప్తున్నాను కదా మీకు, ఎంత చేంజ్ అయిపోయాడంటే టీవీకి ఎడిక్ట్ అయిపోయాడు. తర్వాత సెల్. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం నాకు బాగోలేని టైంలో ఇక పెద్దవాళ్ళు ఏం చూడలేరు కదా, మా మమ్మీ కానీ మా డాడీ కానీ. సెల్ చూస్తే అన్నం తినిపించినప్పుడు సెల్, తర్వాత టీవీ, స్పోర్ట్స్, ఇవన్నీ. అది ఎంతలా ఎడిక్ట్ అయిపోయాడంటే అండి మా పెద్దబాబు, మీరు నమ్మరు, నాకైతే ఏడుపు వచ్చేది. ఎలా ఇక్కడ తీయాలి. చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పేదాన్ని, మా చెల్లితోని, మా పిన్ని వాళ్ళతో చెప్పేదాన్ని, ఇలాగా చేస్తున్నాడు ఏంటి, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇదే కదా మదర్స్కి. టీవీని ఆపితే అదోలా అయిపోయాడు. టీవీ వేయండి 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 అని. కొన్ని రోజులు అలాగే ఉంది. తర్వాత ఆఫ్టర్ కరోనా స్కూల్స్ రీఓపెన్ అయినా సరే ఆ టీవీని వదలలేదు. స్కూల్ నుండి రావడం, టీవీ ఆన్ చేయడం, టీవీ దగ్గర అలా, అన్నం పెడితే టీవీ దగ్గరే, స్నాక్స్ టీవీ దగ్గరే, వాటర్ టీవీ, నిద్ర వస్తే లోపలికి వచ్చేవాడు. నేను గమనించాను, 3 days గమనించాను. సేమ్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను అదే. నాకు ఎంత ఏడ్చానో నాకే తెలుసండి. ఎందుకంటే నా బాబు పాడైపోతే నాకే కదా. సో నేను చాలా ఏడ్చాను. నాకు ఏంటి సెల్ చూస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు, ఏంటి ఇంత ఎడిక్ట్ అయిపోయాడు. కళ్ళు చూస్తే ఇలాగా వైట్గా ఉన్న పిల్లడు ఇక్కడ బ్లాక్గా అలాగైపోయింది. బాబోయ్ చాలా దూరంకి వెళ్ళిపోతుంది.
అని నేనైతే ఒకటి ఫాలో అయ్యాను. అది మరి మీకు పనిచేస్తదా లేదా అన్నదైతే నా నేను చెప్పే విధంగా చూస్తే పనిచేస్తది. లేదంటే మరి ఎవరికైతే కుదరలేదో మళ్ళీ చెప్తే మళ్ళీ ఇంకో టిప్ మనం చెప్పుకుందాం ఇంకో వీడియోలో. అవ్వలేదండి, మారలేదండి అని పెడితే నేను మీకొక టిప్ అయితే నేను చెప్తాను. నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచానండి. వాడితో మాట్లాడలేదు. అస్సలు మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం గమనించానంటే వాడికి నేనంటే ఇష్టం ఉందా లేదా ఫస్ట్. అంటే మనకి ఒకళ్ళని మార్చాలంటే వాళ్ళకి మన మీద ఇష్టం ఉండాలండి. అప్పుడే మనం వాళ్ళని మార్చగలం. అవునా కదా! సో, నేను అదే ఆ టిప్ అయితే నేను ఫాలో అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ డ్యాడీగా అన్న డ్యాడీ డ్యాడీ అని తిరుగుతాడు గానీ ఆహ్, వాళ్ళు కొనిపెట్టినంత వరకే. మళ్ళీ నా పక్కలోకొచ్చేసేవాడు. మమ్మీ మమ్మీ అనుకుంటూ. అది నేను గమనించాను. గమనించి వాడితో మార్నింగ్ లేచాడండి. ఎప్పుడు మమ్మీ కర్రీ ఏంటి అని అడుగుతాడు. చెప్పలేదు. ఏం మమ్మీ అలా ఉన్నారు అన్నాడు. మాట్లాడలేదు. అస్సలు మాట్లాడలేదు. వెళ్ళిపోయాడు. వాడు వాష్‌రూమ్‌కెళ్ళాడు. స్నానం చేసాడు. స్కూల్‌కి రెడీ అయిపోయాడు. మమ్మీ బాయ్ మమ్మీ అని చెప్పాడు. చెప్పలేదు. మమ్మీ ఏం మమ్మీ బాయ్ చెప్పలేదు. చెప్పలేదు. నేను అసలు చెప్పలేదు. మాటైనా మాట్లాడలేదు. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈవినింగ్ వచ్చాడు. మమ్మీ ఈరోజు క్యారేజ్ తినేసాను మమ్మీ అని. అంటే ఇన్ని రోజులు నేను మాట్లాడుతుంటే మాట్లాడలేని పిల్లడు తోడుండి నాతో మాట్లాడుతున్నాడు. మమ్మీ ఏం మమ్మీ ఈవినింగ్ కొంచెం టైం ఉంటది కదా! మమ్మీ ఏం మమ్మీ అలా ఉన్నారు. టీవీ వేయలేదండోయ్ మళ్ళీ. అదో విషయం చెప్పాలి. స్నానం చేసి వచ్చాడు. కూర్చున్నాడు పక్కన. నేను లేచి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో పట్టుకున్నాడు. పట్టుకొని మమ్మీ ఏం మమ్మీ మార్నింగ్ నుండి అలా ఉన్నారు. ఏమైంది మమ్మీ? ఎవరైనా ఏమైనా అన్నారా మమ్మీ? అది మమ్మీ ఇది మమ్మీ. నేనేమి మాట్లాడలేదు. ఆ రోజు టీవీ ఆన్ చేయలేదండి మా అబ్బాయి. నాకు షాక్. సరే. నాకు వెంటనే ఏమైంది తెలుసా? ఇదేదో బావుంది. పని చేసినట్టుంది. టీవీ ఎయలేదు వాడు. మమ్మీ చదివించిర్రా ఈరోజు వర్క్స్ ఇచ్చారా అన్నాడండి. ఆ! సరే. అచ్చు. అయితే అప్పచెప్పేసి మళ్ళీ వెళ్ళి టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేయగా నాకు కోపం వచ్చింది. కానీ మాట్లాడట్లేదు కదా! మళ్ళీ మాట్లాడకూడదు. సరే అటు ఇటు తిరిగాను. మమ్మీ అన్నం పెట్టేవారు కదా! అన్నం పెట్టలేదేంటి? నేనింక అప్పుడు ఓపెన్ అవుదాం అనుకున్నాను. అయ్యాను. ఎంతసేపు అలా ఉండలేం కదా! నాన్న నేను ఈరోజు నీతో మాట్లాడను. నేను గమనిస్తున్న దగ్గర నువ్వు టీవీ అలాగే చూస్తున్నావు. టీవీ చూస్తే ఏంటవుతది అన్నదంతా ఎక్స్‌ప్లనేషన్ చేశానండి వాడికి. ఇప్పుడు నేను మీకు చేయలేను. ఎందుకంటే పెద్ద వీడియో అయిపోయింది. ఏమవుతది? ఎలా అయిపోతున్నావు? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఏమైపోయావో కూడా నేను ఓపెన్ చేసి చెప్పాను వాడికి. దెబ్బకండి మీరు నమ్మరు. అయితే ఒకటి చెప్పాడు. మమ్మీ నేను ఇంకోటి కూడా చెప్పాను. నేను టీవీ మొత్తం మానేయమనలేదు. రోజుకి 1 అవర్ మార్నింగ్ 1 అవర్ చూడు. హాలిడేస్‌లో మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చూడు. సెల్ అయితే టచ్ చేస్తే బాగోదు. ఇదే చెప్పానండి. నువ్వు ఈ ఈ రెండిట్లో ఏది చేసినా మమ్మీ నీతో అసలు మాట్లాడను. మమ్మీ నేనది చేస్తాను అన్నాడు. ఇంతవరకు నా కొడుకు అది నేనిప్పుడు గర్వంగా చెప్తున్నాను. ఎందుకు? ఇంతవరకు నా కొడుకు టీవీ 1 ఆర్ 2 అవర్స్. సెల్ ఎవరైనా ఇంటికెళ్ళినా, ఎక్కడికైనా ఎళ్ళినా ఆ టైంలో బట్టి చూస్తాడు. మళ్ళీ వదిలేస్తాడు. మోస్ట్‌లీ చూడడు. ఆ 1 అవర్ కూడా ఎక్కువైపోతుంది ఈ మధ్య. ఎందుకంటే వర్క్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఫోర్త్ క్లాస్‌కొస్తాడు కదా! అందువల్ల వర్క్ బర్డెన్ వల్ల నేను అందులో కొంచెం అలా అలా ఆ మాట, ఈ మాట చెప్పేసి చదివించడం. టైం అయిపోయింది నాన్న భోంచేసేసేయి పడుకో అని చెప్పేస్తాను వెంటనే. వెంటనే వాడికి కూడా అలసిపోతాడు కదా! పడుకుని పోతాడు. నేనైతే ఇలాగా చేసి వాడిని మార్చుకున్నానండి. నాకిప్పుడైతే చాలా హ్యాపీ. ఫోను కూడా ఎక్కువ ముట్టుకోడు. టీవీ కూడా 1 అవరే. ఎప్పుడో రేర్‌గా మాతో పాటు కలిసి చూస్తాడు. లేదంటే అది కూడా లేదు. పడుకుని పోతాడు వెళ్ళి. నాకైతే ఆ టిప్ అయితే పనిచేసిందని మీకు కూడా. దాని తర్వాత కొంచెం చిన్న పిల్లల కోసం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గానీ, పెద్ద పిల్లలు కూడా ఒకసారి ఆలోచించండి. మదర్ అండ్ ఫాదర్ మీకోసమే చేస్తున్నారు. మీరే వాళ్ళకంతానా? ఈవెన్ వాళ్ళ మమ్మీ డ్యాడీ కాదు, వీళ్ళ మమ్మీ డ్యాడీ కాదు, ఏం కాదు. మీ మీదే చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఎప్పుడు మీరు నిరాశ పరచకండి. వాళ్ళని చాలా అర్థం చేసుకోండి. మా మమ్మీ, మా డ్యాడీ ఎందుకు చదివిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మేమేం చేస్తున్నాం? మేము చదువుతున్నాం, మేము చదవట్లేదా?
ఇవన్నీ ఆలోచించండి. ఇన్ ఏ ఏదైనా మమ్మీ, డ్యాడీకి చెప్పి చేయడం. మమ్మీ, డ్యాడీ అంటే ఎవరండి? చెప్పండి. మనకి లోకంలో అందరూ మోసం చేసిన వాళ్ళే. అందరూ ప్రతి ఒక్కరు మనల్ని మోసం చేస్తారు కానీ, ఎక్సెప్ట్ మదర్ అండ్ ఫాదర్ ఈ ఇద్దరేనండి. మనల్ని మోసం చేయకుండా మనకి ఇంకా మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి మనలో ప్రతిదీ బిల్డప్ చేసిన వాళ్ళు ఎవరంటే మదర్ అండ్ ఫాదరే. చాలా అమాయకత్వంతో కూడిన వాళ్ళేనండి మదర్ అండ్ ఫాదర్. ప్రతి ఒక్క బేబీకి హాని లేని వాళ్ళు ఎవరంటే మదర్ అండ్ ఫాదర్. ప్రతిదీ కడుపులో పెట్టి దాచుకున్న వాళ్ళు ఎవరంటే మదర్ అండ్ ఫాదర్. ఇదొకటి 16, 17 ఏజ్ వాళ్ళు కూడా మీరు అర్థం చేసుకోవాలండి. ఒక్కరోజు వాళ్ళు ఒంట్లో బాగా పడుకుంటే మిమ్మల్ని ఎవరు చూడరు. అది తెలుసుకున్న రోజు నువ్వు బాగుపడిపోయినట్టు. నీ మదర్ అండ్ ఫాదర్‌ని నువ్వు రెస్పెక్ట్ ఇచ్చిన రోజు నువ్వు పికప్ అయిపోతావు. ఇంక నువ్వు అక్కడే ఉంటావు. అలాగా మదర్ అండ్ ఫాదర్‌ని కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళు తిట్టారు అనకండి. ఇంకోళ్ళు మిమ్మల్ని తిట్టకుండా ఉండడానికే వీళ్ళు ముందుగా వాళ్ళు మిమ్మల్ని తిట్టేస్తారు. కొట్టారు అనకండి. ఇంకోళ్ళు మిమ్మల్ని కొట్టకముందే వీళ్ళే కొడతారు. ఎందుకు? ఇంకోళ్ళు మా పిల్లని అనాల్సిన కర్మేంటి అనే కదా! సో, అదొకటి మీరు అర్థం చేసుకుంటే మీరు అక్కడ ఉన్నట్టే. ఇంకా ఇలాగే చూడాలి మిమ్మల్ని. ఎప్పుడైతే మదర్ అండ్ ఫాదర్‌ని అర్థం చేసుకుంటారో వాళ్ళ లైఫ్ ఎప్పుడూ అక్కడే ఉంటుంది. అర్థం చేసుకోలేని వాళ్ళ లైఫ్ మీరే ఆలోచించుకోండి. ఓకే అండి. ఈరోజు మన టాపిక్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? బోర్ కొట్టిందా? ఏం కాదు కదా! మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్. బాయ్.